పంతొమ్మిది నుంచి కుల ఆధారిత సామాజిక ఆర్థిక సర్వే. రాష్ట్రంలో ఈ నెల 19వ తేదీ నుంచి కుల ఆధారితంగా సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. గిరిజాశంకర్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ నెల 19వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని ఇక్కడ సూచించారు. సర్వేని 10 రోజుల్లో ఈ నెల 29కి పూర్తి చేయాలని చెప్పేసి నిర్దేశించారు. సర్వేకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఈ నెల 11వ తేదీలోగా శిక్షణ పూర్తి చేయాలని ఉంచారు. ఈ నెల 12వ తేదీలోగా సర్వేక్షణ సిబ్బందిని మ్యాపింగ్ చేయాలని, 17వ తేదీలోగా పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు. సర్వే సమయంలో మిస్ అయిన కుటుంబాలు వ్యక్తులు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీలోపు స్వయంగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి తమ వివరాలు ఇవ్వాలని చెప్పేసి తెలిపారన్నమాట. అనంతరం సర్వే వివరాలను సచివాలయాల ద్వారా సరిచూసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఫిబ్రవరి 15లోగా ఖరారు చేయాలని చెప్పి నిర్దేశించారు. దీనిపై జిల్లా, మండల మరియు మున్సిపల్ అధికారులకు తగిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో చూసారు కదా, మొత్తంగా 19వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సర్వే అయితే చేయించుకోవాలి. లేని పక్షుల వారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి చేయించుకోవాలన్నమాట లాస్ట్లోని. సో అలా కూడా చేయకపోతే తర్వాత ఇంక చేసేది అయితే ఏమీ లేదు. వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉండవు. సో ఒక లైక్ చేయండి, అందుకే తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.